వారం రోజులుగా భారీ వర్షాలు పడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో గణపురపు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గణపురపు సేవా ట్రస్ట్ చైర్మన్ గణపురపు సుభాషిని అంజయ్య మాట్లాడుతూ నేడు మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని రామన్నపేట కాలనీలో మంద కొమురమ్మ కాలనీలోని భారీ వర్షాలకు ఇంట్లో నుండి బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లుగా ఇంకా మా యొక్క ఈ గణపురపు సేవా ట్రస్ట్ సేవలు జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు అందరూ సహకరించాలని అన్నారు. ఈ సేవా ట్రస్ట్ కి సహకారం అందించిన డాక్టర్ అరవింద్ మరియు గణపురపు సుభాషిని అంజయ్య కుటుంబ సభ్యులకు కావాల్సినటువంటి కాలనీలు పెద్దలు ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి బుగిళ్ల పీరయ్య ఈ సందర్భంగా గణపురపు ట్రస్ట్ సేవలను అభినందిస్తూ గణపురపు సేవా ట్రస్ట్ దినదిన అభివృద్ధి చెంది మరింత మంది పేదలు నిస్సహాయులకు తమ యొక్క సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని జిల్లా నేతలు మందాటి శ్రీను, పిండ్రాల రామదాస్, ఇందు, భారతి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. రోజులు చదువుకునే రోజులు కూడా నా భార్య కూడా ఆడవాళ్ళకు నాయకత్వం వచ్చి నాతో అడుగుతాను స్టూడెంట్ లీడర్ ఎదిగింది. ఇవాళ నా కుటుంబం ఈ విధంగా ఉంది అంటే నేను కూడా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన, తల్లిదండ్రులు లేని కుటుంబం నుంచి వచ్చిన, పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితి నుంచి వచ్చిన, ఆకలేసి అన్నం తినలేని పరిస్థితులు వచ్చిన ఈ సాధక బాధకాలు నాకు తెలుసు కాబట్టి నన్ను అర్థం చేసుకుని నేను చెట్టు కింద ఉంటే కూడా నాతో పాటు వస్తానని చెప్పి నాతో అడుగుతూ నాతో వచ్చిన నా శ్రీమతికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ నేను ఉన్నానంటే ఒక ఆడతల్లి ఇంటికి రక్షణగా ఉంటే కుటుంబం బాగుంటుంది. పిల్లల చదువు కావచ్చు, సంసారం కావచ్చు, భర్త కావచ్చు, ఏదైనా కూడా తల్లితోనే స్టార్ట్ అవుతాయి. మొదలుపెట్టి మాతృస్వామికి వ్యవస్థ మనకి అమ్మ మంచుకుంటేనే, అమ్మ సుగుణాలు మంచుకుంటేనే మన పిల్లలు కూడా బాగుంటారు. ఇవాళ నా పిల్లలు టైం పట్టింది అయినా సరే మనకున్న దానిలో మనం చేయాలి అన్న ఆలోచనతో ఈ సేవా ట్రస్ట్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు అందరూ కొంచెం వెల్ సెటిల్డ్ అయ్యారు పిల్లలు, వాళ్ళ సహకారంతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసాము. ఇంకా ఈ ట్రస్ట్కి ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళ ద్వారానే నేరుగా ప్రజలకు అందించే పద్ధతి కూడా చేస్తాము. ఇదంతా కొంచెం ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నాము. ఇప్పుడే స్టార్టింగ్. మీ అందరికీ ధన్యవాదాలు. వ్యాప్తంగానే ఈ వర్ష ప్రభావంతో వేల మంది చనిపోవడం జరుగుతూ ఉంది. కానీ విద్యతో పాటు ఆకలితో అలమటిస్తున్న ప్రజలను ఆదుకున్న వ్యక్తే దేవుడు మన కళ్ళ ముందు అగపడతాడు. కాబట్టి అట్లాంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తులలో గణపురం సేవా ట్రస్ట్కు సంబంధించిన చైర్మన్ సోదరిమణి సుభాషిని అంజన్న గారు, అదేవిధంగా వారి కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, కోడళ్ళు డాక్టరు అనివేష్, తర్వాత లక్ష్మీ తేజస్విని, అరవిందు, రమేశ్రీ, బిడ్డ నవ్య, అల్లుడు సలేష్, వదినమ్మ సుహాసిని, తర్వాత అన్న వల్ల బామ్మార్ది శ్రీనివాస్, మందాడి శ్రీనివాస్, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసి ఈ సంఘ రూపంలోకి ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ